ఈ ఫిల్మ్ ఏషియాలోనే వన్ ఆఫ్ ది గోరియస్ట్ ఫిల్మ్ అని అంటారు. ఇండోనేషియన్ ఫిల్మ్స్‌ని ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్ళిన ఫిల్మ్ ఇది. ఆ ఫిల్మే నంబర్ 7 మకాబే. జస్ట్ 1 అవర్ 30 ఉండే 2009లో రిలీజ్ అయిన ఇండోనేషియన్ ఫిల్మ్ ఇది. బాడీ హారర్ మూవీస్, స్లాషర్ మూవీస్ నచ్చిన వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఆరుగురు ఫ్రెండ్స్ రోడ్ ట్రిప్‌కి వెళ్తారు. దారిలో ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇస్తారు. వాళ్ళని తన ఇంటికి ఇన్వైట్ చేస్తది. అక్కడికి వెళ్ళాక స్టార్ట్ అవుద్ది అసలు కథ. దార ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మీకు 60 సంవత్సరాలు వచ్చినా ఈ పేరు మాత్రం మర్చిపోరు. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ మూవీకి దూరంగా ఉండండి. దయ్యాల స్టోరీ కాదు గానీ బ్లాక్ మ్యాజిక్, కానిబలిజం లాంటివి చాలా ఉంటాయి. ఇది మలేషియాలో జరిగిన రియల్ స్టోరీ. సో డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. బట్ ఫస్ట్ 20 మినిట్స్ ఓపిక పట్టాలి. స్టోరీ డెవలప్‌మెంట్ కోసం వాడుకుంటారు. దాని తర్వాత మాత్రం మెంటల్ ఎక్కేస్తది. అడల్ట్ సీన్స్ అయితే ఏమి ఉండవు. బట్ వయలెన్స్ దారుణంగా ఉంటది. అదోకే అనుకుంటే వాచ్ విత్ ఫ్యామిలీ. స్ట్రీమింగ్ ఎట్ నోవేర్. నంబర్ 6 స్మైల్ 192. బేసికల్లీ హారర్ మూవీస్‌లో స్టోరీ పని అయిపోయింది. కామన్ స్టోరీలోనే జంప్ స్కేర్స్ పెట్టేసి లాగిచ్చేస్తున్నారని ఫిక్స్ అయితున్న టైంలో వచ్చింది ఈ ఫిల్మ్. 2 అవర్స్ 7 మినిట్స్ ఉండే ఈ హారర్ మిస్టరీ ఫిల్మ్ సూపర్ న్యాచురల్ మూవీస్, సైకలాజికల్ హారర్ మూవీస్, థ్రిల్లర్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సింప్లీ ప్లాట్ ఏంటంటే హీరోయిన్ ఒక థెరపిస్ట్. తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి నవ్వుతూ తన ముందే చనిపోతది. ఆ తర్వాత నుండి ఆ థెరపిస్ట్ లైఫ్‌లో చాలా థింగ్స్ జరుగుతా ఉంటాయి. అసలు తను ఎవరు? ఎందుకు నవ్వుతూ వచ్చి ఇక్కడ చనిపోయింది? ఆ తర్వాత ఏమైందనేది ప్లాట్. నవ్వితే కూడా భయమేస్తది అని ఈ ఫిల్మ్ వల్లే తెలిసింది నాకు. 2 పార్ట్స్ ఉన్నాయి. డోంట్ మిస్ దిస్ ఫిల్మ్ ఎట్ ఆల్. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ ఇంగ్లీష్. మీరు హ్యూమన్ సెట్ బైట్ సబ్‌స్టాన్స్, టైటాన్, రాక్, గ్రాఫ్టెడ్, టస్క్ లాంటి మూవీస్‌కి ఫ్యాన్స్ అయితే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఆ ఫిల్మే 1 అవర్ 42 మినిట్స్‌తో 2025లో రిలీజ్ అయిన బెస్ట్ బాడీ హారర్ ఫిల్మ్ నంబర్ 5 టుగెదర్. హీరో, హీరోయిన్ ఒక కేవ్‌లో పడిపోతారు. అక్కడి నుండి వచ్చాక వాళ్ళకి చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతా ఉంటాయి. ఆ కేవ్‌లో ఏముంది? వాళ్ళకేం జరిగిందనేది ప్లాట్. కొన్ని కొన్ని సీన్స్‌కైతే ఒళ్ళు జలదరిస్తది. అలా ఉంటాయి సీన్స్ అయితే. ఇది చాలా యూనిక్ ఫిల్మ్. మీరెప్పుడు చూసేలాగా మూవీ అయితే ఉండదు. లీడ్ పెయిర్స్ యాక్టింగ్స్ మాత్రం మెంటల్ మాస్ అండ్ వాళ్ళ కెమిస్ట్రీ అయితే సూపర్బ్ ఉంటది. హారర్ ప్లస్ ఎమోషన్స్ ఇది చాలా రేర్ కాంబినేషన్. అండ్ క్లైమాక్స్ అయితే చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటది. ఫ్యామిలీతో అస్సలొద్దు. అడల్ట్ సీన్స్ ఉంటాయి. లేదు మూవీ మంచిగుందంటున్నావు చూస్తాము అంటే 33 మినిట్ 35 సెకండ్స్ టు 35 మినిట్ 14 సెకండ్స్. 42 మినిట్స్ అండ్ 50 మినిట్స్ 22 సెకండ్స్ టు 54 మినిట్స్. 1 అవర్ 32 మినిట్స్ టు 39 సెకండ్స్ టు 1 అవర్ 33 మినిట్స్ 48 సెకండ్స్. ఇవి స్కిప్ చేయండి. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. ఏ హారర్ మూవీ అయినా మిక్స్డ్ రివ్యూస్‌తోనే ఉంటాయి. ఐదర్ ఆడియన్స్‌ని సాటిస్ఫై చేస్తాయి. లేదా క్రిటిక్స్‌ని సాటిస్ఫై చేస్తాయి. బట్ ఈ ఇయర్‌లో ఒక మూవీ వచ్చింది. అటు క్రిటిక్స్‌ని, ఇటు ఆడియన్స్‌ని, ఇంకోవైపు యూట్యూబర్‌ని, మరోవైపు హారర్ లవర్స్ అందరిని సాటిస్ఫై చేసిన ఫిల్మ్. అలా అనడం కన్నా షాక్‌కి గురి చేసిన ఫిల్మ్ అనాలి. అదే నంబర్ 4 ద అగ్లీ స్టెప్ సిస్టర్. జస్ట్ 1 అవర్ 49 మినిట్స్ ఉండే ఈ స్లాషర్ హారర్ ఫిల్మ్ ప్రతి హారర్ మూవీ లవర్ తప్పకుండా చూడాల్సిన ఫిల్మ్. అగ్లీగా ఉండే ఎలవేరా ఒక ప్రిన్స్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటది. దానికోసం ఎలవేరా ఏం చేసింది? అసలు ఎలవేరా ఎవరు అనేది ప్లాట్. లిటరల్లీ ఎలవేరా చేసే పనులన్నిటికి మెంటల్ ఎక్కుద్ది. అండ్ ఒక టేప్ వార్మ్ సీన్ ఉంటది భయ్యా. లిటరల్లీ అన్నం తినలే ఒక వారం వరకు అదే గుర్తొస్తా ఉంటది. అడల్ట్ సీన్స్ దారుణంగా ఉంటాయి. ఫ్యామిలీతో అస్సలు వాచబుల్ కాదు. అయినా చూద్దాము అంటే స్కిప్ ది టైమింగ్స్ అండ్ వాచ్. 32 మినిట్ 10 సెకండ్స్ టు 31 మినిట్స్ 47 సెకండ్స్. 38 మినిట్స్ 15 సెకండ్స్ టు 39 మినిట్స్ 15 సెకండ్స్. 40 మినిట్ 55 సెకండ్స్ దగ్గర కీప్ అండ్ 43 మినిట్ 22 సెకండ్స్ టు 44 మినిట్ 24 సెకండ్స్ దగ్గర కీప్. 1 అవర్ 19 సెకండ్స్ టు 1 అవర్ 35 సెకండ్స్‌కి అండ్ 1 అవర్ 42 మినిట్స్ 6 సెకండ్స్. ఇవన్నీ స్కిప్ చేస్తే యూ కెన్ వాచ్ ఇట్ హ్యాపీలీ. 2 అవర్ 12 మినిట్స్ ఉండే ఈ ఫోక్ హారర్ మూవీ 'ద విచ్' అదర్ లాంటి మూవీస్ నచ్చితే మీకు బాగా నచ్చుతది. ఒక అమ్మాయి అండ్ ఒక డ్రాకులాకి మధ్యలో జరిగే స్టోరీయే ఈ ఫిల్మ్. ఈ ఫిల్మ్ 2025 ఆస్కార్ కూడా నామినేట్ అయింది. ఆ ఫిల్మే నంబర్ 3 'నెస్ఫెరాటో'. ఈ ఫిల్మ్ సింపుల్‌గా ఎలా ఉంటది అంటే, మన బాలయ్య గారి ఒకటి సినిమా ఉంటది చూడండి 'భైరవిలో' ఒక ట్రాక్‌లైన్ పెట్టి హారర్ ఎలిమెంట్స్ పెడితే ఈ ఫిల్మ్ అవుతది. సింపుల్‌గా చెప్పాలి అంటే. బట్ సినిమా చాలా స్లోగా ఉంటది. యాక్చువల్లీ ఇదొక ఓల్డ్ 1950స్ మూవీకి రీమేక్. సో, స్క్రీన్ ప్లే కూడా అలాగే ఫ్లాట్‌గా ఉంటది. దెయ్యాలు గియ్యాలు ఉండవు. 'డ్రాకులా' మూవీ. సో, మీరు అర్థం చేసుకోవాలి 'డ్రాకులా' మూవీ అంటే ఎలా ఉంటదో. సో, ఈ ఫిల్మ్ అలా ఉంటది. స్లోగా ఉంటది. అయినా పర్లేదు అని చూస్తే మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. ఫ్యామిలీతో అస్సలొద్దు. చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. 15 మినిట్ 1 సెకండ్స్, 15 మినిట్స్ 4 సెకండ్స్, 22 మినిట్స్ టు 23 మినిట్స్, 1 అవర్ 42 మినిట్స్ 33 సెకండ్స్ టు 1 అవర్ 43 మినిట్ 20 సెకండ్స్, 2 అవర్ 55 సెకండ్స్ టు 2 అవర్స్ 1 మినిట్ 44 సెకండ్స్, 2 అవర్ 2 మినిట్ 17 సెకండ్స్ టు 2 అవర్ 3 మినిట్ 41 సెకండ్స్. ఇవి స్కిప్ చేయండి. ఫ్యామిలీతో హాయిగా చూసేయండి. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్ ఇన్ ఇంగ్లీష్. నెంబర్ 2 'బ్రింగ్ హర్ బ్యాక్'. 2024 టాప్ హారర్ ఫిల్మ్ 'టాక్ టు మీ' అనే మూవీ డైరెక్టర్ నుండి వచ్చిన అనదర్ హారర్ జెమే ఈ 'బ్రింగ్ హర్ బ్యాక్'. ఫ్యామిలీతో అస్సలొద్దు. చాలా అడల్ట్ సీన్స్ ఉంటాయి. 1 అవర్ 3 మినిట్స్ 4 మినిట్ 15 సెకండ్స్ టు 4 మినిట్ 49 సెకండ్స్. ఇవి స్కిప్ చేస్తే యూ కెన్ వాచ్ హ్యాపీలీ. ఈ ఫిల్మ్‌లో దయ్యాలు అలా ఏమీ ఉండవు. ఈ ఫిల్మ్ మిమ్మల్ని సైకలాజికల్‌గా డిస్టర్బ్ చేస్తది. మీకు 'హెరిడిటరీ' ఫిల్మ్ గుర్తుందా? మీరు చూసారా? ఆ 'హెరిడిటరీ' ఫిల్మ్ మీకు నచ్చితే ఈ ఫిల్మ్ నచ్చుతది. ఆ ఫిల్మ్ నచ్చపోయిందనుకో ఈ ఫిల్మ్ అస్సలు నచ్చదు. స్ట్రీమింగ్ ఎట్ నోవేర్. సో, ఆస్క్ మీ. ఫైనల్లీ చాలా డేస్‌గా నా మైండ్‌లో తిరుగుతున్న ఫిల్మ్. పడుకుంటే కల్లోకి కూడా వస్తున్న క్యారెక్టర్స్. సబ్‌కాన్షియస్‌గా లూప్‌లో రన్ అవుతున్న స్టోరీ. మిస్టరీ వేణుమా మిస్టరీ ఇరుక్కు. మంత్రాలు వేణుమా మంత్రాలు ఇరుక్కు. బ్లడ్ వేణుమా బ్లడ్ ఇరుక్కు. డిస్టర్బెన్స్ వేణుమా డిస్టర్బెన్స్ ఇరుక్కు.
అన్నీ ఇరికించి నా మైండ్‌లోకి దూసిపడదోపారు. రేసీ పేసింగ్‌తో, సూపర్ పెర్ఫార్మన్సెస్‌తో అండ్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచెల్లి హుక్ పెట్టేసే ఫిల్మ్ ఇది. ఆ ఫిల్మే 2 అవర్స్ 8 మినిట్స్‌తో ఉండే 'వెపన్స్'. ఒక 55 మినిట్స్ దగ్గర సీన్ ఉంటది. అది స్కిప్ చేస్తే ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. ఈ సినిమా చాలా మందికి అర్థం కాదు. అటు ఇటు తిరిగేసి, అటు ఇటు చూసేసి బ్లైండ్‌గా చూస్తే. పర్ఫెక్ట్‌గా చూడండి. మీరు మూవీ లవర్ అయితే ఈ ఫిల్మ్ మాత్రం సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. మీరు గనుక అటు ఇటు చూసేసారనుకో ఈ ఫిల్మ్ మీకు ఏం ఎక్స్‌పీరియన్స్ ఇయ్యది. అయితే హిట్ అంటారు. లేదంటే ఫట్ అంటారు. అలాంటి మూవీ ఇది. 50% జనాలకు నచ్చుద్ది. 50% జనాలకు నచ్చదు. అండ్ మన తెలుగు ఆడియన్స్‌కి ఇది చాలా కొత్త మూవీ. బేసికల్లీ ఇప్పుడు నేను చెప్పిన 7 మూవీస్ కూడా చాలా కొత్త మూవీసే. ఏంటి అంటే మనం ఇలాంటి టైప్ ఆఫ్ హారర్‌ని మన తెలుగులో చూడము. మన తెలుగులో మూవీస్ అన్నీ జంప్ స్కేర్స్ మీద డిపెండ్ అయ్యే ఉంటాయి. సో మీకు అలా జంప్ స్కేర్ మీద డిపెండ్ అయ్యే ఫిల్మ్ కావాలి అంటే 'టుగెదర్‌లో' అలాంటి జంప్ స్కేర్స్ చాలా ఉంటాయి. మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ ఫిల్మ్ చూడండి.